తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు చేరువ చేయాల్సిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు నిర్వహించుకోవడం టీడీపీకి ఆనవాయితీ. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ అందుకు వేదికయ్యింది. ఇందుకు సంబంధించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర సమక్షంలో ఉదయం 10 గంటల 22 నిమిషాలకు శాస్త్రోక్తంగా మహానాడు కార్యక్రమానికి భూమిపూజ చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్యకృష్ణారెడ్డి, పాసం సునీల్ కుమార్, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, ఇంటూరి నాగేశ్వరరావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జడ్ శివప్రసాద్, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాళ్లపాక రమేష్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, పరసా వెంకటరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి, ధర్మవరపు సుబ్బారావు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జెన్ని రమణయ్య, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తహసీన్, ఆనం కైవల్యారెడ్డి, కావలి ఏఎంసీ మాజీ చైర్పర్సన్ అలేఖ్య, విజేతారెడ్డి, తాటికొండ అనూష, కేతంరెడ్డి వినోదిరెడ్డి తదితర ముఖ్య నేతలు కొబ్బరికాయలు కొట్టి మహానాడు కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రులు, ఎంపీ, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మొదటిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహిస్తుండటంతో దీన్ని విజయవంతం చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ప్రకటించారు. ఇంకా పలు విషయాలను వెల్లడించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి 9 మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసి తెలుగు అనేటువంటి ఒక పదానికి సరైన అర్థాన్ని, తెలుగు వారికి ఒక భవిష్యత్తుని చూపించినటువంటి కార్యక్రమం ఆ మహనీయుడు మనకు అందించడం జరిగింది. మే 29వ తారీఖు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 28 మహానాడు జరగడం అనేది ఎప్పుడు ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం. 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో 4.5 దశాబ్దాల సమయంలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించడం, ఇది అతి గొప్ప విషయం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు. ఇది ఒక పండుగ వాతావరణం ఈ జిల్లాలో. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి సుముహూర్తం నిర్ణయించి ఈరోజు మొదలుపెట్టాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి
మరి తెలుగు అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడుగా నీడగా ఈ మహానాడు నిర్ణయాలు రాబోతూ ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ. ఈ నెల్లూరులో జరిగేటువంటి ఈ కార్యక్రమం, దీనిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేదు, అందరూ భాగస్వాములే. అందరూ కలిసి ఈ పండుగని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు పెద్దలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి మొదటి 2 రోజులు దాదాపు 20,000 మంది డెలిగేట్స్ వస్తారు. మొదటి రోజు, రెండవ రోజు ఈ డెలిగేట్లకంతా కూడా నెల్లూరు ఇటు కావలిలో విడిది ఏర్పాటు చేసి వారందరినీ ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారు. 3వ రోజు భారీ బహిరంగ సభకి దాదాపుగా 7 లక్షలకు పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారనేటువంటి సమాచారం ఇవాళ మా అందరికీ ఉంది. ఇంకా ఎక్కువ వస్తారనే మేము ముందుగా కావలసిన ఏర్పాట్లకి పెద్దలు, అనుభవజ్ఞులు, మహానాడు కార్యక్రమాలని అనేకం చూసినటువంటి వ్యక్తి పొంగూరు నారాయణ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రవిచంద్ర గారు, అనేక మంది పెద్దలు చాలామంది ఈ కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఒక్కటే, ఇది మన జిల్లాలో జరిగే పసుపు పండుగ, స్వర్గీయ ఎన్టీఆర్ ప్రతిష్ఠించినటువంటి పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని మీరు కూడా సహకరించండి. ప్రతి కార్యకర్తని మీరు ఈనాడు మీ మీడియా ద్వారా అందరినీ ఆహ్వానం పలికే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసి 27వ తారీఖుకంతా ఈ యొక్క పండుగ వాతావరణం అటు కావలి నుంచి, ఇటు నెల్లూరు నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ తెలుగు అభిమానులందరినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమంలో మీ సహకారం కూడా ఇవ్వండి అని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మే 28వ తేదీ మహానాడు జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా. అయితే ఎక్కడ అనే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, మరి నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి, ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ధారించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఇఫ్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ ఉంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:22 గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావటం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాల్లో ఆ రోజు జరగాల్సిన దాంట్లో ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరం శాసనసభ్యులు అందరం కూర్చొని, ఎంపీ మంత్రులందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు
జరగనంతగా చేయాలి. ఇప్పుడే గౌరవనీయ మంత్రి వాళ్ళు చెప్పారు, కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటినన్నిటి తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేటట్టుగా చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమానికి కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరం కలిసికట్టుగా దీన్ని దిగ్విజయం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మే 27, 28, 29వ తారీఖున ఈ సంవత్సరం నిర్వహించే మహానాడు నెల్లూరు జిల్లాకి నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం, ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నెల్లూరు జిల్లాకి మహానాడు నిర్వహించే అవకాశం కల్పించినందుకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అంతా కూడా నెల్లూరు జిల్లా తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా నెల్లూరు జిల్లా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ఈ సంవత్సరం ఇప్పుడే పెద్దలు చెప్పారు, గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మరో మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ నియమించే కమిటీలతో పాటుగా జిల్లాలో శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం అందరం సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 రోజుల ప్రతినిధుల సభ కానీ, వస్తువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలంకరణ కానీ ప్రతి ఒక్కటి సీనియర్ నాయకత్వం ఉంది. ఇక్కడ ఏం కావాలన్నా అందించి పనిచేయించేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అనేక కార్యక్రమాలు మేమందరం పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కమిటీలు వేసుకొని పనిచేస్తున్నా మాకు ఎప్పుడూ సహకారం అందించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారు, జిల్లాలో శాసనసభ్యులు నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని 2-3 దఫాలు ఈ ప్రాంగణాన్ని పరిశీలించి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే మహానాడుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరుకు అవకాశం కల్పించిన దానికి పార్టీ శభాష్ అంటే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ పార్టీ 82లో పెట్టడం, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో 83కి గెలవడం, పార్టీ ముఖ్యమంత్రులు కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సేజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంటు మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా
నేను కోరుకునేది ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనము ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పనిలాగానే చేస్తేనే ఇది సక్సెస్ అవుద్ది. ప్రతి ఒక్కరిని కోరుకునేది మనందరం కలిసి ఆ పద్ధతిలోనే ఇది ముందుకు తీసుకోవాలి. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Hi Nilor, please subscribe to N3 TV.